ప్రస్తుతం దేశాన్ని నడిపేది నాయకులు, రాజకీయ నాయకులు. వీళ్ళ గురించి నాకు ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఏదైనా కార్యక్రమం ఉన్న పబ్లిసిటీ కోసం నానా హంగామా చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చేసే కార్యక్రమాల్లో, వీరు మాట్లాడే మాటల్లో, వీరి ప్రవర్తన, వీరి నిజ జీవితంలో వీళ్ళు ఎందుకు ఉండరు? మనం వీళ్ళని ఏదైనా కార్యక్రమాలకు, ఇంకా దేనికో, ప్రారంభోత్సవానికో, శంకుస్థాపనకో అతిథిగానో పిలిస్తే మంచి మంచి ఉపన్యాసాలు దంచి 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 వదిలిపెడతారు. మరి వీళ్ళెందుకు మనకు చెప్పే ఉపన్యాసాల్లో వారి జీవితం ఉండదు? నిజ జీవితంలో వాళ్ళు ఎందుకు అలా ఉండరు? అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ఓ మహాత్మా గాంధీ, నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, పటేల్, ఇలా దేశం కోసం ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. అంబేద్కర్ అని, ఇంకా చాలామంది మహానుభావులు ఆ దేశం కోసం ఆలోచనలు చేసిన వాళ్ళు, ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో పనిచేసిన ఎందరో మహానుభావులు, వాళ్ళ జయంతి అని లేదా వాళ్ళ వర్ధంతి అని అనేక కార్యక్రమాలు చేసి మనం వాళ్ళని తలుచుకుంటాం. వాళ్ళు చేసిన గొప్ప పనిని నిరంతరం తలుచుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చూపించిన మార్గంలో నడిచేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకు ఏదో ఒక సందర్భంలో వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. అక్కడికి కూడా వచ్చి ఈ నాయకులు ఉపన్యాసాలు దంచి కొడతారు తప్ప వీళ్ళు ఎందుకు అలా ఉండరు? వీళ్ళు ఎందుకు మన గురించి ఆలోచించరు? వీళ్ళు ఓటేసి గెలిపించిన ప్రజల గురించి ఎందుకు ఆలోచించరు? వీళ్ళు వాళ్ళ మార్గదర్శకంలో ఎందుకు నడవరు? వాళ్ళ మాటల్ని వల్లిస్తారులే కానీ వాళ్ళలా నిజ జీవితంలో ఎందుకు ఉండరు అన్నదే నా మెదడుని తొలిచేస్తూ ఉన్న ప్రశ్న.